భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా అమలు చేయాలని, పథకాలు పొందేందుకు ఆటంకంగా ఉన్న నిబంధనల్ని మార్చాలని ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెక్కల రాజ్కుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో నష్టపోయిన కార్మికులకు కూటమి ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తుందన్నారు. తక్షణమే 2019 నుండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బకాయి పెట్టిన 5 కోట్ల పరిహారాలు 5,000 భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. మార్చి 1వ తేదీన కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన మేరకు కార్మికుని కూతురి వివాహ బహుమతి 40,000 చెల్లించేలా కార్మిక శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పథకాలు పొందేందుకు కార్మిక శాఖ అధికారులు స్థానిక కార్యాలయాల్లో నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అందుకు ఖాళీ పోస్టులని తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిట్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ఎక్కడంతో మార్చి 1 నుంచి 3 పథకాలు అమలు చేయడం జరిగింది. అందులో భాగంగానే పెళ్లి కానుక ఒకటి, ప్రసూతి సంబంధించి, అలాగే మట్టి ఖర్చులకు సంబంధించి ఈ 3 పథకాలు అమలు చేశారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం రాకముందు 2019లో బోర్డు ఆగింది. అప్పుడున్న 9 పథకాలు ఉన్నాయి. శాశ్వత అంగవైకల్యం కానీ, లేకపోతే ఈ ప్రమాద బీమా సంబంధించి 5,20,000 రూపాయలు వచ్చి, కానీ ప్రమాదాలకు గురై భవన కార్మికులు ఈరోజు ప్రమాదాల్లో పనిచేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో భవన కార్మికులకి ఏదైతే ఈ ప్రమాద బీమా కానీ, లేకపోతే శాశ్వత అంగవైకల్యం కానీ, పిల్లల స్కాలర్షిప్లు కానీ, ఇటువంటివన్నీ కూడా పెద్ద ఎత్తున పరిహారాలు వస్తాయి. కానీ అవి అమలు చేయకుండా తూతూ మంత్రంగా 20,000 రూపాయలు, 40,000 రూపాయలు, ఈరోజు పెళ్లి కానుక 40,000 రూపాయలని ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఈరోజు జీవో ప్రకారం అమలు చేయండి అని చెప్పి 20,000 రూపాయలు అమలు చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ దీనికి ఏంటంటే భవన కార్మికులు మోసగించమే. ప్రకటన చేస్తే 40,000 రూపాయలు, ఇలా అమలు చేసి 20,000 రూపాయలు. కాబట్టి భవన నిర్మాణ కార్మికులకి ఎవరైతే అర్హులై ఉన్నారో ఈ 6 ఏళ్ల కాలంలో భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా పెట్టుకోవడానికి, క్లెయిమ్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలి. ఇలా ఏం చెప్పింది ఏంటంటే మార్చి 1 నుంచి మాత్రమే వీళ్ళు క్లెయిమ్లు పెట్టుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. కానీ ఈ బోర్డు 2020 సెప్టెంబర్ 7 నుంచి ఈ సంక్షేమ బోర్డు ఆగింది. అక్కడి నుంచి కూడా ఈ మార్చి 2026 వరకు కూడా అమలు చేయాలి. అందులో వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఎంతో మంది ప్రమాదాలకు గురై చనిపోయి ఉన్నారు. శాశ్వతంగా ఆ అంగవైకల్యంతో వాళ్ళ పరిహారాల కోసం చూస్తూ ఉన్నారు, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసం చూస్తూ ఉన్నారు, మట్టి కొచ్చుల కోసం చూస్తూ ఉన్నారు, వివాహ గిఫ్ట్ కోసం చూస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా ఇక్కడ కాకినాడ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు పక్క రాష్ట్రంలోని తెలంగాణ కానీ, కేరళలో కానీ ప్రమాద బీమాకి 10 లక్షల రూపాయలు పరిహారం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం 5 లక్షల రూపాయలతోనే సరిపెట్టుకుంటా ఉన్నారు. అది కూడా అమలు చేయలేదు. కాబట్టి తక్షణమే 9 పథకాలు అమలు చేయాలి. అలాగే భవన నిర్మాణ కార్మికులు దాచుకున్న డబ్బు భవన నిర్మాణ కార్మికులకే ఖర్చు చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. పెట్టుకుని డబ్బులు వస్తాయి అని చెప్పి లేబర్ అధికారులు ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి కేసులకి ఇప్పటికి వచ్చి డబ్బులు ఇవ్వలేదు. 6 ఏళ్ళు అయింది. 5 కోట్ల రూపాయలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బకాయిలు ఉన్నాయి. ఈ కేసులు ఎలాంటి కేసులు అంటే, ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబాలు పెద్ద ఇంటి పెద్దను కోల్పోయి రోడ్డును పడిపోయి 6 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. భర్తలను కోల్పోయిన భార్యలు సంపాదించే భర్త లేకపోతే ఎలా బతకాలో తెలియక 6 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరికీ మీరు ఇచ్చే సమాధానం ఏంటి అంటే, మా దగ్గర ఏ సమాధానం లేదని మంత్రి గారు చెప్తా ఉన్నారు. తప్పిది. పైగా మార్చి 31 తర్వాత గొప్పగా ప్రకటన ఇచ్చుకున్నారు, తప్పేం లేదు, ఇచ్చుకోవచ్చు. కానీ వివాహ వృత్తి 40,000 చెల్లిస్తున్నట్టేమో పత్రికల్లో రాశారు. కానీ వాస్తవానికి లేబర్ అధికారులకు ఇచ్చిన ఆదేశాలు 20,000 మాత్రమే చెల్లించమని చెప్పారు. ఏంటి, నమ్మించి మోసం చేయడమే కదా కార్మికులు. మరో పక్కన 2016లో నిర్ణయించిన ధరల ప్రకారమే నేటికి పరిహారాలు చెల్లిస్తాం. 10 ఏళ్ళు గడిచింది, ధరలు పెరిగినాయి. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి అన్ని పథకాలను ఈ రాష్ట్రంలో అమలు చేయాలి. అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి తెలంగాణలో మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, విశిష్టుడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి వాహనాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి మీరేం చేశారంటే ఏమీ లేదని చెప్పుకోవాలి. మార్చి 1 తర్వాత ఇప్పటికీ 2 నెలల సమయం గడిచింది. మీరు పెట్టినటువంటి అడ్డగోలు నిబంధనల వల్ల ఎంతమంది ఆ నిబంధనలను దాటి పరిహారాల కోసం కార్మిక శాఖకు వచ్చారంటే కేవలం 11 మంది. అంటే కాకినాడ జిల్లాలో 3 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు గత 6 నెలల నుంచి ఎడతెరపి లేకుండా వివాహాలు, డెలివరీలు జరుగుతూ ఉంటే కేవలం 11 మందికి మాత్రమే నిబంధనలు అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళకి మాత్రమే క్లెయిమ్లు ఇచ్చారు. మరి మిగతా వాళ్ళకి ఏంటి అంటే 2020 తర్వాత ఎవరైతే కార్డులు రెన్యువల్ చేసుకోలేదో వాళ్ళు ఎవరి కార్డులు రెన్యువల్ చేయొద్దు, వాళ్ళ కొత్త కార్డులు పెట్టుకునే అవకాశం లేకుండా చేసింది గవర్నమెంట్. మరోపక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోర్టుకి వెళ్తేనే కానీ రానటువంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, డెత్ అయితే ఆ అమ్మాయి వెళ్ళి ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఇదివరకు ఈ నిబంధన లేదు, డెత్ సర్టిఫికేట్ పెడితే సరిపోయింది. మరి ఇలాంటి అడ్డగోలు నిబంధనలన్నింటినీ పెట్టి మేము అమలు చేసేసామని చెప్పి కేవలం ఒకళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టే మనుషులకు మాత్రమే ఇచ్చి